నేను రాజేశ్వరరావు. నిన్న మచిలీపట్నంలోని రాష్ట్ర మంత్రి కుల రవీంద్ర గారు స్టేట్మెంట్ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. అంటే మంత్రి గారి నుంచి ఇదే కోరుకున్నారు ప్రజలు కూడా. అంటే ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దీన్ని అరికట్టకపోతే కనుక ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన గ్రహించి పత్రికా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు పరిధిలోని పోర్టు భూములు ఏవైతే మూడాకి చెందిన భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా బుస్క అక్రమంగా తరలిపోతుంది. అక్రమంగా తరలించే ఏ కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా నిలుపుదల చేయాలని చెప్పేసి మంత్రి గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు అందరికీ. ఎవరైనా సరే నాకు తెలియకుండా పర్మిషన్ లేకుండా అక్రమంగా బుస్క తవ్వకాలు చేస్తే కనుక ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే కూటమి నాయకుల్ని అడ్డు పెట్టుకుని కొందరు గతంలో వైసీపీలో బుస్క తవ్వకాలు చేసిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళతో జతకట్టి చేస్తున్న కార్యక్రమం కూడా తెలుసుకోగలిగారు. తెలుసుకుని అందుకని అంతగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఈ అంటే లాలూచి పడి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. మీరు చేసే పనుల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మూడా భూముల్లో ఎట్టి పరిస్థితుల్లో బస్సు తవ్వకాలు జరగకూడదు అని చెప్పారు. చెప్పి 24 గంటలు కూడా కావట్లా. 24 గంటలు గడవక ముందే చూడండి మొత్తం అంటే ఇది ఎంతమంది తవ్వేసిన ఎంత తవ్వారంటే కొన్ని వేల ట్రక్కులు ఇక్కడి నుంచి బుస్క తరలిపోయింది. ఇదంతా ముడా చెందిన భూమి. ఈ ముడా భూమిలో మొత్తం చూడండి ఎక్కడ కూడా పెద్ద అంటే దాదాపు మనిషికి ఇంత లోతు వరకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. రేపు ఇది పోర్టు వరకు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఈ భూమిని ఏం చేసుకోవాలి వాడు? ఇలా మొత్తం అంతా తవ్వుకెళ్ళిపోతే రేపొద్దున వాడికి చాలా ప్రాబ్లం. సరే విషయానికి వస్తే ఈ రోజు తవ్వకం ఎలా జరుగుతుంది చూడండి. మంత్రి గారు చెప్పి 24 గంటలు కూడా కావట్లా. ఇక్కడ నుంచి పట్టపగలు జేసీబీలతోటి పని చేపిస్తూ టిప్పర్ల ద్వారా బుస్క బయటికి వెళ్ళిపోతుంది. అంటే అధికారులు ఏం చేస్తున్నారు? మంత్రి గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ తవ్వే వాళ్ళు ఎవరనేది కాకుండా ఇలా తవ్వుతున్నా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ గారిని అలాగే సంబంధిత ఆర్ఐని విఆర్ఓని తక్షణమే మీరు బదిలీ చేయకపోతే కనుక ఎంతకన్నా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి సహకరిస్తున్నది విఆర్ఓ ఎంఆర్ఓ అలాగే ఆర్ఐలు. వీళ్ళ సహకారం లేకోకుండా వీళ్ళ అండదండలు లేకోకుండా వీళ్ళు ఇంత పట్టపగలు ఈ రకంగా బుస్క తరలిస్తారా? ఆలోచించండి. చూడండి ట్రాక్టర్లు అన్నారు, ట్రాక్టర్లు ఆగిపోయినాయి కానీ టిప్పర్లు మొదలైనవి. టిప్పర్లు కూడా ఏం చేస్తున్నారు? పూర్తిగా నింపేసుకుని దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పేసి కనపడుకోకుండా చక్కగా వేసుకెళ్ళిపోతున్నారు. ఇలా వేసుకెళ్ళిపోతే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే మంత్రి గారు చెప్పి అంత కలిసి 24 గంటలు కూడా కావట్లేదు అయినా సరే ఇలా ఆపలేదా లేకపోతే ఆఫీస్ మళ్ళీ మొదలు పెట్టారా? అంటే మంత్రి గారు మమ్మల్ని ఏమన్నారని అర్థం ఉద్దేశమా లేకపోతే అధికారులు కానీ ఎవరికి వెళ్ళాల్సిందో వాళ్ళకి వెళ్ళింది కాబట్టి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదు, పోర్టు కన్స్ట్రక్షన్ ఎక్కడైతే అవుతుందో దానికి చెక్ పోస్ట్కి క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు కొత్త చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్కి ఆపోజిటే ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పోర్టు అధికారులు ఉన్నారు, అక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు ఉన్నారు, పట్టపగల టిప్పర్లు వెళ్తున్నాయి, పైన బుస్క కనిపిస్తుంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే వీళ్ళకి మంత్రి గారు అంటే చాలా సులకన. కుల రవీంద్ర గారు మమ్మల్ని ఏమనడు, మమ్మల్ని ఏం చేయరు, మేము ఎంత తవ్వుకెళ్ళిపోయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అందుకనే వీళ్ళు కూడా ఎంఆర్ఓ గారు కానీ అలాగే విఆర్ఓలు కానీ వీళ్ళంతా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే కేవలం ఎవరి దానికి అందింది అనుకోవాలా? లేకపోతే మంత్రి గారు మమ్మల్ని ఏం చేయరు, మా మీద ఎలాంటి చర్యలు తీసుకోరు అని ధీమానా? దీనివలన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్కి విలువ లేకుండా పోతుంది. నిన్న పేపర్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చి ఇక నుంచి బుస్క తవ్వకాలు చేసి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చాము, ఈ స్టేట్మెంట్ మీద మీకు సంబంధించిన వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకా బయట వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు? వాళ్ళు ఏం లెక్క చేస్తారు? ఒకసారి గుర్తు ఆలోచించండి. అలాగే ఈ విషయం మీద ఆ స్థానిక విఆర్ఓ గారితో కూడా మాట్లాడితే విఆర్ఓ గారు కూడా జస్ట్ ఇప్పుడే వెళ్ళారంట, అక్కడి నుంచి చూసుకుని వెళ్ళారంట. అంటే 5 నిమిషాల క్రితం టిప్పర్లు ఈ జేసీబీలు అన్నీ కూడా 5 నిమిషాల క్రితం వచ్చినట్టు చెప్తున్నారు ఆయన. ఒకసారి ప్లేన్ చేయండి. అది కూడా ఎవరండి? చెప్పండి సార్. అవునండి మీరు ఈ వీధి ఈ పరిధి మీరే కదా? ఇప్పుడు మన పోర్టు చెక్ పోస్ట్ ఉంది కదా, చెక్ పోస్ట్ క్వైట్ ఆపోజిట్ 2 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. చెక్ పోస్ట్
ఫస్ట్ ఫ్లోర్ పెట్టారు, అది కాకుండా రెండోదా? ఫస్ట్ తీసేస్తారు కదా, తీస్తారు కదా, తీసేసి రెండో పెట్టి పోర్టు దగ్గరలోకి వచ్చిన పెట్టారు ఒకటి అక్కడ. మీ పక్కకు రాదా? అదేనండి. మరి 2 జేసీబీలు పనిచేస్తాయి, యథేచ్ఛగా బుస్కంతా బయటకు వెళ్ళిపోతుంది. మంత్రి గారు ఏమో నా చెడ్డ పెద్ద వద్దు, బుస్కం తవ్వక రాకుండా చెప్పారు. మరి కనీసం విఆర్ఓ గారు అంటే మీరు చెప్పేది ఎట్టుందంటే జస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాను ఈలోపే వచ్చేసినాయి అన్నట్టు చెప్తున్నారు. అవి యథేచ్ఛగా పని ఆపకుండా కంటిన్యూగా తవ్వుతూనే ఉన్నాయి. మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరైతే మీకు మీ దృష్టికి తీసుకొస్తారో వెంటనే మీరు ఏదో ఇప్పుడే 5 నిమిషాల క్రితం ఎన్ని వెళ్ళినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అరే కొంచెం అన్న ఆలోచించండి. ఒక పక్కన మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన క్లియర్ కట్గా చెప్పారు, ఇట్లా బుస్క తరలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని. మంత్రి ఆదేశాలు పట్టించుకోరు మీరు అసలు? లేకపోతే మంత్రి అంటే మీకు లెక్కలేదా? ఏదో 2 లక్షలు పట్టణాలు పనిచేస్తుంటే ఇది మచిలీపట్నం పోర్టు దగ్గర, పోర్టు ఎదురుగానే ఎక్కడైతే పోర్టు కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ పోర్టుకి చెక్ పోస్ట్కి ఆపోజిట్గానే ముడా భూములు ఉన్నాయి. అంటే ప్రభుత్వ భూములు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి తీసుకున్నది. ఈ భూముల్లో నుంచి పట్టపగలే ఈ రకంగా తవ్వుతున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి, రాత్రిపూట ఎంత తవ్వుతున్నారో, ఎంత బుసక రాత్రిపూట తరలిపోతుందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే పట్టపగలు పట్టించుకునే రెవెన్యూ అధికారులు రాత్రిపూట పట్టించుకుంటారా? కాబట్టి మంత్రి గారికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ, అలాగే విఆర్ఓ, ఆర్ఐ, అలాగే మూడా అధికారులు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే కనుక దీన్ని అరికట్టడం కష్టం. ఎందుకంటే వీళ్ళు ఎవరికో తలొగ్గారు, ఎవరికో లొంగిపోయారు, అందుకని చర్యలు చేపట్టలేదు. చూద్దాం ఎలాంటి చర్యలు చేపడతారో.